నేను ఎంతో మంది అమ్మాయిలు చూశాను, కానీ మీ ఒళ్ళో పడ్డట్టు ఇంతవరకు ఎప్పుడు పడలేదు. నేను చెప్పేది నిజం. నాలాగా తెల్లగా అందంగా ఉన్న వాళ్ళు అబద్ధం చెప్పరు. ఏమిటిది? ఇదేనా మీ ఓడ? చాలా పెద్దదన్నారు, చిన్నదిగా ఉంది. ఓడ కాదు, బోటు. మన ఓడ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దానికి అసలు తిరుగునేదే లేదు. దాంతో ఎవరు పోటీ పడలేరు. కాకపోతే ప్రస్తుతం ఇక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళింది? అదిగో ఆ ఓడ జాక్. అవును, అదే. అదెలా అక్కడికి వెళ్ళింది? ఎవడో కొట్టుకెళ్ళినట్టున్నాడు. నన్ను ఆ ఓడలో తీసుకెళ్తానని చెప్పారు కదా. ముందు నన్నే తీసుకెళ్తానని చెప్పారు. ఏంటి చాలా ఎక్కువగా వాగుతున్నా? నోరు మూయి. నువ్వు మాట్లాడవంటే నిద్రబంది చాలు కానీ ముందులే. నా ఓడని ఎవరు కొట్టేశారో తెలుసా నీకు? వాడా మన వాళ్ళనేగా ఉన్నా. జాక్, మన ఓడ కనబడటం లేదు. రిపీట్ చేస్తున్నావా? అమ్మాయిలు ఇద్దరు గొడవ పడ్డ ముందు ఆపేయండి. నేను చెప్పిన మాట వినండి. మీతో నేను అబద్ధం చెప్పాను. పడిపోయానని చెప్పడం మొదటి అబద్ధం. పడిపోయానని చెప్పడానికి మీలో అంతలా ఏముంది? నా జీవితంలో నేను చూసిన ఫిగర్స్ లో పరమ చండాలంగా ఉంది మీరిద్దరు మాత్రమే. అయినా మీ వెనక ఎందుకు తిరిగాను? పరిస్థితుల ప్రభావం. ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోయింది. అంతేకాకుండా ఎప్పుడైతే మీ దరిద్రం పట్టుకుందో నా ఓడ కాస్త మాయమైపోయింది. ఎంతకు మించి మీతో ఉండాలంటారా? మీరే చెప్పండి. కమాన్, స్పీక్ స్పీక్ స్పీక్. యా నేను కెప్టెన్. ఎప్పటికీ నువ్వు నా స్నేహితుడివే. అయితే అమ్మాయిలకి నచ్చపో. అమ్మాయిలు, స్నేహం అంటే ఇదేరా? నాయకుడికి మూడు చెడిపోయి అలా మాట్లాడాడు. అలా మాట్లాడాలా? ఎవర్రా నా ఓడని తీసుకెళ్ళింది?